ఇవాళ మీరు ఆర్థికంగా బలోపేతమై రాష్ట్రంలో ఎప్పుడు కూడా మహారాష్ట్రలో మీరు మీరు అంటే మీరు ఎన్నికలకు పోయినో తెలియదు డబ్బులు 3,000 5,000 అంతకుముందు మన తెలంగాణ తగలబడి ఉంటుండే, కర్ణాటకలో ఉంటుండే, తమిళనాడులో ఉంటుండే. ఆ సంస్కృతిని అక్కడ వాకిచ్చారు ఇప్పుడు బీజేపీ వాళ్ళు. కాబట్టి ఇవాళ నీతులు చెప్పి గోతులు దువ్వేటువంటి భారతీయ జనతా పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నేర్చుకోదు. మా కూటమి డెఫినెట్గా ప్రజల ముందు అభివృద్ధి ఎజెండా పెట్టొచ్చాం. ప్రజలకు రిజర్వేషన్లు, ఉద్యోగాలు, తర్వాత విశ్వవిద్యాలయం మీద, విద్య మీద, వైద్యం మీద మేము ప్రజలకు ఓట్లు అడిగినాం. కానీ మీ మాదిరి ప్రజల యొక్క ఆచార వ్యవహారాలు, తిండి వ్యవహారాలు వీటి మీద మాట్లాడి మేము ఓట్లు అడుగుతలేము. ఈ దేశ ప్రజల ముందు ఒక సామాజిక ఎజెండా పెట్టాం. ఈ దేశంలో ఉండబడే బీసీ, ఎస్సీ, ఎస్టీ ఒక వర్గాల అభ్యున్నతి పైన, ఆకలితో ఉన్న వాళ్ళకు, రైతులకు, ఉల్లిగడ్డ రైతులకు, అక్కడ ఉన్నటువంటి బఠానీ రైతులకు, సామాన్యులకు, చెరుకు రైతులకు ఇట్లా మేము ఏం చేస్తామో వాళ్ళకి ఎటువంటి మేలు చేస్తామని. కానీ నరేంద్ర మోడీ గారు ఎక్కడ కూడా తన అంశాన్ని కానీ ఇటువంటి అంశాలు కానీ లేకపోతే 2 కోట్లు ఇస్తామనో, రోడ్డు రద్దు వల్ల వచ్చిన ఉపయోగం వలనో, తర్వాత ఈ దేశంలో మరి నేను ఎందుకు కూడగొట్టాను ఎందుకన్నా చెప్పిండా? ఎందుకు వచ్చినాం మేము ఈ కూటమి ఎందుకు చీల్చినామని ఏమన్నా చెప్పినా? కర్ణాటకలో చీల్చి సక్సెస్ అయి ఉండవచ్చు, మహారాష్ట్రలో అయి ఉండొచ్చు. కానీ ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమైనటువంటి మీరు ప్రోత్సహించుకుంటూ పోతే భారతదేశాన్ని మొత్తం రాజ్యాంగాన్ని కూడి చేసి ఇప్పుడు మీరు రేపు రాబోయే రోజుల్లో మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చే డెఫినెట్గా ఇప్పుడు 1 ఇండియా 1 ఎలక్షన్ అనే దాన్ని ఇంకా ముందుకు తీసుకొస్తారు. డిస్కస్ చేద్దాం. అయితే ఒక అప్డేట్ ఇస్తాను. ఇప్పుడు ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము భారతీయ జనతా పార్టీ 61 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అలాగే శివసేన ఏదైతే షిండేకి సంబంధించి శివసేన 32 స్థానాల్లోనూ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 25 స్థానాల్లో ఆధిక్యం కనపరుస్తుంటే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే పవార్కు సంబంధించింది 17 స్థానాల్లోనూ, ఐఎన్సీ కేవలం 13 స్థానాల్లోనూ, శివసేన ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించిన శివసేన 13 స్థానాల్లో ముందుకుంటే, ఏదైతే జేఎస్ఎస్ 3 స్థానాల్లోనూ, మిగిలిన కొన్ని చిన్న చిన్న పార్టీలు ప్రతి ఒక్క పార్టీ కూడా ఒక్కొక్క స్థానంలో ఆధిక్యం కనబరుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే లేటెస్ట్ దాని ప్రకారం 175 స్థానాల్లో ఎన్డీఏ కూటమి ఆధిక్యత ప్రదర్శిస్తుంది. ఎన్డీఏ కూటమి 95 స్థానాలకు మాత్రమే పరిమితమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక మిగిలిన వాళ్ళు కూడా కేవలం 5 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇక మహారాష్ట్రలో మ్యాజిక్ ఫిగర్ దాటింది. ఆధిక్యతకు సంబంధించిన మ్యాజిక్ ఫిగర్ దాటి దాదాపుగా అంటే 173 స్థానాల్లో ఆధిక్యంలోకి వచ్చింది. అంటే దాదాపుగా 25 స్థానాల్లో ఎక్కువ వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇక జార్ఖండ్లో కూడా హోరాహోరీ పోరే కొనసాగుతోంది. అందులో జార్ఖండ్లో ప్రతి క్షణము ట్రెండ్స్ మారిపోతున్నాయి. 81 స్థానాలకు గాను 41 స్థానాల్లో కావాలి ఆధిక్యము. అందులో జార్ఖండ్లో నువ్వా నేనా అన్నట్టుగా ఫలితాలు వెలువడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంటే, బీజేపీ పార్టీ మ్యాజిక్ ఫిగర్ అయిన 41 స్థానాలు ఇప్పటికీ ఆధిక్యత ప్రదర్శిస్తుంటే, కాంగ్రెస్ పార్టీ 36 స్థానాలకు ఎగబాకిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఒకసారి ఎస్ కైలాష్ గారు. సార్ నేనేమంటున్నంటే ఎన్నికల గీటురాయని సార్ ప్రజలు ఇచ్చినటువంటి అంతిమ ఫలితాలు మీరైనా మేమైనా. కానీ ప్రజల మధ్య ఎందుకో ఈసారి భారతీయ జనతా పార్టీ విపరీతమైనటువంటి అసలు మోడీ గారు ఇప్పుడు షిండే గారిని ముందుకు తీసుకొచ్చి ఆ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి మీద, లేకపోతే ఆ రైతులకు సరే చివరి దశలో వాళ్ళు ఏదో సవరించుకోవడానికి యువకులకు 6,000 ఇస్తామని చెప్పేసి శిక్షణతోటి అది కొంత పనిచేసి ఉండవచ్చు, లేదా మళ్ళా ఏదైతే మహిళలకు సంబంధించి కొంత డబ్బులు ఇస్తామని చేసి ఉండవచ్చు. కానీ ఈ అభివృద్ధి అనేటువంటి ఇస్తారు అని పెట్టిన ఆశ కన్నా మీరు ఇవ్వలేరు అని చూపించిన ఉదాహరణలే అక్కడ వర్కౌట్ అయినాయేమో అన్నది ఇప్పుడు అట్లా ప్రజలు అట్లా ఆ రకంగా లేరు. ఎందుకు చెప్తున్నా అంటే నీకు ఈ మాట, ఇప్పుడు లోక్సభ ఎన్నికల తర్వాత ఇమ్మీడియట్ గా వాళ్ళు సవరణ చేసుకుని కొంత ముందుకు పోవడం వల్ల అయి ఉండొచ్చు. కానీ మేము ఇక్కడ ఏం సార్ ఈ రాష్ట్రంలో 18,000 ఇప్పుడు భారతదేశం వచ్చిన కాంచి అప్పుడు యూపీఏ ప్రభుత్వం 72,000 కోట్లు దేశంలో రుణమాఫీ చేయడం జరిగింది. ఇప్పుడు ఇవాళ ఈ దేశంలో ఉండబడేటువంటి అన్ని రాష్ట్రాల్లో 18,000 కోట్లతో 22 లక్షల మందికి దానికి అర్హత సాధించిన వాళ్ళు 26 లక్షలు, ఇంకా 4 లక్షల మంది ఉన్నట్టు మేము డెఫినెట్ చేస్తామని చెప్పినాము. ఉచిత బస్సు ఇచ్చినాము, 200 యూనిట్లకు సంబంధించి ఇచ్చినాము, ఆరోగ్యశ్రీని 5 లక్షలకు 10 లక్షలకు తీసుకుపోయినాము. తర్వాత 56,800 ఉద్యోగాలు వాళ్ళ ఫుల్ఫిల్ చేయడం జరిగింది. విద్యకు 21,000 కోట్లు కేటాయించడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతున్నాము. రాష్ట్రంలో వాళ్ళు 7.5 లక్షల కోట్లకు చేసినటువంటి అప్పుని 48,000 మేము తెచ్చింది 50,000 కోట్లు అయితే 48,000 కోట్ల వడ్డీ కట్టాం సార్, వడ్డీ కట్టాం. అందువల్ల మేమేం తప్పు చేయలేదు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము. అందుకే సమర్థవంతంగా మేము చేసినటువంటి అబ్సల్యూట్ గా మేము ఏదైతే చేసినామో అదే చెప్పినాం. భవిష్యత్తులో 2,500 ఇస్తాం, పెన్షన్లు పెంచుతాం, ఉద్యోగ కల్పన జరుగుతుంది అని చెప్పి మేము అక్కడ కూడా ఇటువంటి మోడల్ గా మీకు కావాలంటే చేసుకోమని ప్రజలకు చెప్పినాము. సరే అది నమ్మితే ఓట్లు వేస్తారు. జార్ఖండ్ సంబంధించి చూస్తే మాత్రం యాంటీ ఇన్కంబెన్సీ ఉందా లేదా అన్న ప్రశ్న కన్నా ఇప్పుడు రిజల్ట్స్ చూస్తే మాత్రం ముందు వెనక జస్ట్ ఇప్పుడే మనకి ఉన్న లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం
మ్యాజిక్ ఫిగర్ బీజేపీ జస్ట్ క్రాస్ అయింది. అలాగే ఇండి కూటమి కూడా ఏం వెనక తగ్గట్లేదు. సో ఈ పరిస్థితి చూస్తే జార్ఖండ్లో రిజల్ట్స్ ఎలా ఉండబోతాయంటారు? అంటే జార్ఖండ్ లో చూసినట్టు ఫస్ట్ నుంచి కూడా కొంత అంటే 81 స్థానాలు మొత్తం ఉన్న స్థానాలకు సంబంధించి ఎప్పుడు కూడా లీడ్స్ అనేది ఒక 10 స్థానాలు అంటే 41 మ్యాజిక్ ఫిగర్, ఒక 50 లోపు కూటమి ఏదైతే గెలుచుకుంటో అది అధికారంలో వస్తాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఏమైందంటే హేమంత్ సోరెన్ జైలుకు వెళ్ళిన నేపథ్యంలో, అరెస్ట్ అయిన నేపథ్యంలో చంపై సోరెన్ సీఎం గా రావటం, ఆ తర్వాత అతను బీజేపీలోకి వెళ్ళటం, అంటే అక్కడ బీజేపీ ఏంటంటే జార్ఖండ్ కి సంబంధించి గిరిజనులకి ఒక అనేక హామీలు ఇచ్చింది. జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడి ఇప్పటికీ 25 సంవత్సరాలు అవుతుంది. 25 సంవత్సరాలు అవుతున్న దృష్ట్యా అమిత్ షా గారు మేనిఫెస్టోలో 25 హామీల పేరుతో ఒక మేనిఫెస్టో తయారు చేసి జార్ఖండ్ ప్రజల్ని, ముఖ్యంగా గిరిజనుల్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశారు. మరోవైపు అదేవిధంగా చూసినట్లయితే మనకి ఏదైతే జార్ఖండ్ ముక్తి మోర్చాకు సంబంధించిన ఒక నేతని, బలమైన నేతని, ఆయన పార్టీ పెట్టడాలను కూడా చంపేశారని ఒక కొంతకాలము ప్రయత్నం చేశారు. కానీ ధైర్యం చాలకో లేకపోతే అతనుకున్న క్యాలిబరీ లేక మొత్తానికి బీజేపీలో చేరడం జరిగింది. అంటే బలమైన జార్ఖండ్ ముక్తి మోర్చా నుంచి ఒక బలమైన నేతను, ముఖ్యమంత్రి స్థాయి నేతను బీజేపీ తీసుకోవడం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చూస్తే ఇప్పుడు అక్కడ అంత ప్రభావం చూపించలేకపోతుంది. గతంలో జార్ఖండ్ ముక్తి మోర్చాకి సపోర్ట్ గా ఉంటూ అదే స్థాయిలో తన బల ప్రదర్శన చేసేది. యాక్చువల్గా జార్ఖండ్ లో ఎన్ని స్థానాలు గెలుచుకోవటం, జార్ఖండ్ ముక్తి మోర్చాకి సంబంధించి సపోర్టివ్ గా ఉండటం, ఇవన్నీ జరిగేది. అయితే బీజేపీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ అధికారంలో రావాలనే కాంక్ష ఉంది కాబట్టి దాని మీద ప్రత్యేక దృష్టి సారించడం, హామీలు ఇవ్వటం, అదేవిధంగా ప్రచారం చేయటం, ఇవన్నీ కూడా అంటే ఒక పక్కన హేమంత్ సోరెన్ మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కోవటం, అదేవిధంగా గనులు ఆయనే కేటాయించుకుంటున్నారనే ఆరోపణలు ఎదుర్కోవటం, వీటన్నిటిని కూడా అంటే జేఎంఎం అవినీతిని ఒక ప్రచారాస్త్రంగా బాగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది. సో అదే ఇప్పుడు కనిపిస్తా ఉంది ట్రెండ్స్. అంటే ఇప్పుడు 41 మ్యాజిక్ ఫిగర్ యాక్చువల్ 42, కానీ ఇప్పుడు బీజేపీ ఇప్పుడు